శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని బహదూర్గూడ భూముల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఆందోళనలో 36 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నష్టపరిహారంపై తేలే వరకు ఉద్యమం ఆగబోదని రైతులు చెబుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఓఆర్ఆర్కు మధ్య బహదూర్గూడలో సర్వే నెంబర్ 62లో 500 ఎకరాలు, సర్వే నెంబర్ 28లో 150 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చాలా ఏళ్లుగా స్థానికులు వాటిని సాగు చేసుకుంటున్నారు. బుల్లెట్ రైల్, ఆర్టీసీ బస్ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైందనే సమాచారంతో కొన్ని రోజులుగా రైతులు గ్రామం వద్ద దీక్ష చేపట్టారు. కంచె నిర్మాణాన్ని వారు అడ్డుకుంటారనే ఉద్దేశంతో హైడ్రా పోలీస్ బందోబస్తుతో శనివారం తెల్లవారుజామున రంగంలోకి దిగింది. దీక్షా శిబిరాన్ని తొలగించి ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ వేసింది. తమకు న్యాయం చేయాలని 8 రోజులుగా భూముల వద్ద దీక్ష చేస్తున్న రైతులు అక్కడికి వచ్చి హైడ్రాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు రైతులు పోలీసులపై కారం చల్లి కుర్చీలు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహిళలు, స్థానిక రైతులు, బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు 36 మందిపై కేసులు పెట్టారు. వీరిలో పటోళ్ల కార్తీక్ రెడ్డి, పంతంగి భూపాల్ రెడ్డి, మహేందర్, కొలన్ ప్రదీప్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినందుకు కేసులు నమోదు చేశారు. రైతులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. రైతుల భూముల జోలికి రావద్దు, రైతుల భూములు తీసుకోవద్దు. రైతులను కూడా కోరుతా ఉన్నా, మీరందరూ ఒక్క మాట మీద ఉండండి, కొట్లాడదాం. ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే కోర్టుల కేసు ఉంటే కూడా, స్టే ఉంటే కూడా దౌర్జన్యంగా వచ్చి తీసుకుంటా ఉన్నారు. నిజంగానే మీకు బుల్లెట్ ట్రైన్ కావాలంటే, మీరు నిజంగా బుల్లెట్ ట్రైన్ వేస్తామంటే పక్కన ఎయిర్పోర్ట్లో 5000 ఎకరాలు ఉంది కదా, తీసుకోండి ఎయిర్పోర్ట్లకు వెళ్ళి. అసలు బుల్లెట్ ట్రైన్ ఏడుకెళ్ళి ఏడుకొస్తుందని సర్వే చేసిండ్రా? కనీసం రైతులకు చెప్పిండ్రా? ఊరికే టీవీలలో బుల్లెట్ ట్రైన్ వేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి సర్వేనే చేయకపోతే, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందో చెప్పకపోతే, ఏ రైతు భూమి పోతుందో చెప్పకపోతే, ఈ 600 ఎకరాలలోనే తిరుగుతుందా బుల్లెట్ ట్రైన్? 650 ఎకరాలలోనే తిరుగుతుందా? ఏదో ఒకటి బహానా పెట్టుకొని, ఏదో ఒక బహానా చూపించి మీ భూములు గుంజుకోవాలని. అయితే పరిహారంపై తేలే వరకు ఉద్యమం ఆగబోదని రైతులు చెబుతున్నారు. 500 గజాల భూమి సరిపోదని 1000 గజాలు 20 లక్షల పరిహారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అందరు కష్టపడి సంపాదించిన భూములే వాళ్ళకు ఏది ఇవ్వలేదు. ఏది ఒక్కటి కూడా రాసి ఏవి రిపోర్టు ఏది కానీ ఏది ఇవ్వలేదు. వాళ్ళకు ఏ ఆధారం ఇవ్వకుండానే రాత్రి దొంగతనం లాగా దొంగలు వచ్చినట్టు వచ్చి అందరి మీద అటాక్ చేసుడు, ఇది మాత్రం వాళ్ళ న్యాయం కాదు. మాకు న్యాయం జరగాలి. మాకు భూమి లేవు, భూమిలు ఒక ఉన్నా కానీ మేము కష్టం చేసి బతికేతోళ్ళం సార్. ఇంత న్యాయం చేయాలి. మా భూమి పోతే మేము ఇక్కడ గడ్డ మీద పోయి కూర్చున్నా సార్, మాకు న్యాయం చేయరి. మేమైతే అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు సార్. మేమున్న టెన్షన్లకి మా భూములు పోతున్నాయన్న బాధలో మాకు నిన్నటి నుంచి ఇంకా కరెంట్ లేక, ఫుడ్ లేక మేము ఏం చేయాలన్నా మాకు తోచట్లేదు సార్. ఎక్కడ బయట ఊరికి బయటికి వెళ్ళాలన్నా కష్టమే ఉంది. బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి మా ఊరికి మేము రావాలన్నా కష్టమే ఉంది. మేము వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మాకు ఏదో ఒక ఆధారం కావాలి అని మేము మాట్లాడుకుంటున్నాం అన్న. మాకు కావాలి, మాకు ఏదన్నా ధైర్యం ఇవ్వాలి వచ్చి. మరోవైపు 650 ఎకరాల ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది. హైడ్రాతో పాటు రెవెన్యూ, పోలీస్ అధికారులు 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అర్ధరాత్రి రైతుల దీక్షా శిబిరాన్ని తొలగించారు. బహదూర్గూడ గ్రామంలోకి బయట వ్యక్తులు ఎవరూ రాకుండా బ్యారికేడ్లను నిర్మించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం బహదూర్గూడ గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 650 ఎకరాల భూమిని ఇవ్వాలని కోరగా రైతులు తమకు ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వాలని అన్నారు. ప్రత్యామ్నాయంగా 600 చదరపు గజాల స్థలాన్నిస్తామని చెప్పడంతో రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. దీంతో భారీ ఉద్రిక్తతల నడుమ ఫెన్సింగ్ ను హైడ్రా సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు.